అందరికీ నమస్కారం. నా పేరు గిరిరాజు. ఇప్పుడు మీరు చూస్తున్నది సోమదేవపల్లిలో ఉన్న బస్ స్టాండ్ దగ్గర ఉన్న పెద్దమ్మ తల్లి దేవాలయంలో ఉన్నాము. సుమారుగా అందాజుగా ఒక 600 నుంచి 650 సంవత్సరాల గుడి ఇది. ఇప్పుడు కొత్తగా అమ్మవారి విగ్రహానికి ప్రతిష్ఠించి కొత్తగా ఒక 30 సంవత్సరాల క్రితం ఇలా అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పెద్దమ్మ తల్లి దేవి పూజారులు అభిషేకం చేసేవాడు. కొత్తగా ఫస్ట్ స్టార్టింగ్లో పసుపును పూకు పెట్టింటాం. ఇలా చల్లేది కానీ ఏది కానీ తీర్థం కానీ ఏం చేయకూడదు. మనం ఇప్పుడు సోమదేవపల్లిలో ఉన్న శ్రీ పెద్దమ్మ గుడిలో ఉన్నాము. ఈ చెట్టు సుమారుగా 650 సంవత్సరాల నుంచి మనకు తెలిసి, అంటే ఇక్కడ స్థానికుల నివాసాన్ని బట్టి ఇది ఒక 600 అని చెప్తున్నారు. అంటే ఇంకా ఎక్కువే ఉండొచ్చు. దీని చెట్టు వెడల్పే సుమారుగా 30 మీటర్ల పైనే ఉంది. మన రాష్ట్రంలో చూడండి సుమారుగా 30 అడుగుల వెడల్పుతో చెట్టు. అమ్మవారు పుట్టినప్పటి నుంచి చెట్టు ఇలా పెరుగుతూనే ఉంది, నిరంతరం పెరుగుతూనే ఉంది. జై పెద్దమ్మ తల్లి దేవే నమః. శ్రీ పెద్దమ్మ తల్లి దేవే నమః. అమ్మవారి ముందు పక్క పోతురాజు స్వామివారు, పోతులయ్య స్వామివారు, ఈయన అమ్మవారికి అన్నవరస అవుతారు. అమ్మవారికి ఉన్న మొక్కుబడి ఉండేవాళ్ళు గంటలు ఇలా అమ్మవారికి సమర్పిస్తారు. ఇప్పిస్తేనే మంచిది. అన్నీ రోడ్లు ఇప్పిస్తే ఏం పని? నువ్వు ఇచ్చి అమ్మాయికి ఇచ్చి మాకు చెప్పి కింది పెట్టి ప్రయోజనం